అసలు ఏం జరిగిందో మీకు ఇప్పుడు నేను సాక్ష్యం చెప్పబోతున్నాను. 2 చేతులు ఎత్తి ప్రభుకి స్తోత్రాలు చెప్తాను. హల్లెలూయా. ప్రియులారా, మరి నేను ఎక్కడికి వెళ్ళినా ముందుగా నేను ఒక మాట చెప్తాను. అదేంటంటే, నేను పుట్టుకతో క్రైస్తవుని కాదు. విపరీతంగా పూజలు చేసే ఒక కోమట్ల కుటుంబంలో పుట్టిన వ్యక్తిని క్యాస్ట్ గురించి చెప్పడం కాదు, కానీ నేను పుట్టుకతో క్రైస్తవుని కాదని చెప్పడానికి ఈ మాట చెప్తున్నా. కోమట్లు ఎక్కువ పూజలు చేస్తారా చేయరా? విపరీతంగా చేస్తారు. నా తల్లిదండ్రులు, మా తాతగారి నాన్నగారు అందరూ కూడా వ్యాపారస్తులు, వ్యాపారవేత్తలు. మాకు అన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయి. బంగారం వ్యాపారం ఉంది, బట్టల వ్యాపారం ఉంది, అన్ని రకాల మెడికల్ షాప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మా ఊర్లో ఇప్పటికి మాకు 100 ఎకరాల వ్యవసాయం కూడా ఉంది, 2 రైస్ మిల్స్ ఉన్నాయి. పుట్టుకతో నేను డబ్బున్న వాళ్ళ ఇంట్లోనే పుట్టాను, ధనవంతుల ఇంట్లోనే, కోటీశ్వరుల ఇంట్లోనే పుట్టాను. 1978 సంవత్సరంలో మద్రాసు వెళ్ళి ఇంజనీరింగ్ చేసి విశాఖపట్నం వచ్చి మై హోమ్ బిల్డర్స్ వైజాగ్, విశాఖపట్నం అనే కంపెనీని పెట్టుకున్నాను. మై హోమ్ బిల్డర్స్ హైదరాబాద్ కాదు, వైజాగ్. రెండవదికి మాధవి ఇంజనీరింగ్ కంపెనీ. మాధవి అమ్మగారి పేరు ఇక్కడ ఉంది కదా, మాధవి అమ్మగారు నా భార్య పేరు, ఆమె పేరుని కూడా కంపెనీ. మూడవదిగా నవోదయ స్టీల్ ట్యూబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక ఐరన్ కంపెనీ, ఫ్యాక్టరీ. ఈ 3 కంపెనీలు ఇంచుమించు 300 మంది పనివారు పైగా పనిచేసేవారు. ఈ 3 కంపెనీల ద్వారా అతి స్వల్ప కాలంలో నేను కూడా ఒక కోటీశ్వరుడిగా మారాను. అట్లాంటి పరిస్థితుల్లో ఒక దినాన్న మా ఊరు నుంచి మా అమ్మగారు వైజాగ్ నా దగ్గరికి వచ్చింది, విశాఖపట్నం వచ్చి ఒక మాట అంది. నాన్న, మన ఊరిలో ఉన్న అందరి కుటుంబాల కంటే మనం మాత్రమే బాగా ధనవంతులు అవట కారణం ఏంటో నీకు తెలుసా అని అడిగింది మా అమ్మ. నేను మా అమ్మతో అన్నాను, నాకు తెలియదమ్మా అన్నప్పుడు మా అమ్మ నాతో చెప్పిన మాట ఏంటంటే, నాన్న, మన కుటుంబానికి ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం ఉందిరా. అదేంటంటే, మనం ఏ స్థలంలోనైనా వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదిస్తే ఆ వచ్చిన డబ్బులో కొంత తీసి ఆ స్థలంలో ఒక దేవాలయం కట్టాలరా మనం, ఆ దేవాలయానికి మనం ధర్మకర్తలుగా ఉండాలరా అని మా అమ్మ అంది. ఎందుకు అది నాకు నచ్చలేదు, నేను ఆ పని చేయలే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కొన్ని కోట్ల రూపాయల కాంట్రాక్టులు తీసుకున్నాం, మాకు వచ్చినాయి. అక్కడ నాకు బాగానే డబ్బు వచ్చింది. మా అమ్మ అంటే నాకు ప్రాణం, చాలా ఇష్టం. కేవలం మా అమ్మ చెప్పిన మాటను బట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఒక బ్రహ్మాండమైన ఒక చక్కటి వెంకటేశ్వర స్వామి గుడి కట్టి అక్కడితో ఊరుకోకుండా గుడి పక్కన ఒక బోర్డు పెట్టించా. ఈ దేవాలయపు నిర్మాణకర్త, ధర్మకర్త భోగి శాంతారావు అని నా పేరు రాయించాను. ఈ విషయాన్ని యూట్యూబ్ ఛానల్లో పెట్టాం, మీరు చూడొచ్చు. ఇది అబద్ధమేం కాదు. అదేవిధంగా మీరు ఎప్పుడైనా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో దిగారనుకోండి, పక్కనే ఒక పెద్ద షిరిడి సాయిబాబా దేవాలయం ఉంటుంది. అందులోకి వెళ్ళి చూస్తే ధర్మకర్తలకు 2 పేర్లు ఉంటాయి. మొట్టమొదటి పేరు టి సుబ్రహ్మరెడ్డి గారు. ఆయన ఎవరంటే మా వైజాగ్ ఎంపీ గారు, విశాఖపట్నం ఎంపీ గారు. రెండో ధర్మకర్తగా భోగి శాంతారావు అని నా పేరు కూడా మీరు చూస్తారు. దీని వీడియోస్ కూడా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ప్రియులారా, ఎందుకు ఈ రాత్రి నేను ఇంత యథార్థంగా రుజువులు ఆధారాలతో మీకు నేను సాక్ష్యం చెప్తున్నానంటే, గతంలో కూడా నేను భక్తిహీనుడిని కాదు. కష్టపడి సంపాదించిన డబ్బుతో నా తల్లిదండ్రులు నేర్పిన భక్తి ప్రకారం విశాఖపట్నం ప్రాంతంలో ఇంకా అనేక ప్రాంతాల్లో ఎన్నో దేవాలయాలు కట్టి, ఎన్నో దేవాలయాలకి ధర్మకర్తగా ఉంటూ, ప్రతి సంవత్సరం తీర్థయాత్రలు వెళ్తూ, పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ, వెండి బంగారు విగ్రహాలు పెట్టుకుని పూజలు పునస్కారాలు చేస్తూ జీవిస్తున్న నేను ఈరోజు ఎందుకు ఒక క్రైస్తవుడిగా మారవలసి వచ్చింది? ఇదేమైనా మత మార్పిడా? కాదండి, ఇంపాసిబుల్. డబ్బు కోసం మతం మార్చే పరిస్థితి కాదు. ఎందుకంటే పుట్టుకతోనే నేను డబ్బున్నోడిని. ప్రియులారా, యథార్థంలోకి వెళ్తే నేను క్రైస్తవ విరోధిని. యేసు ప్రభు అంటే నాకు ఇష్టపడదు.
ఎందుకంటే కోమట్ల కుటుంబంలో పుట్టాను కాబట్టి. ప్రియులారా, ఒకనాటి క్రైస్తవ విరోధునైన నేను ఈరోజు క్రీస్తు సాక్షిగా ఉంటే కారణం ఏంటంటే దీనికి కేవలము ఒక పని మనిషి ప్రార్థన. ఒక పని మనిషి ప్రార్థన, ఒక పని మనిషి బలిపీఠంగా మారి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది ఆ సమయంలో, నాతో పాటు ఎంతమంది క్రైస్తవులు అయ్యారు, ఈ విషయాలు మీతో పంచుకొని నేను ముగిస్తాను. అది 2000 సంవత్సరం ఫిబ్రవరి నెల 27వ తారీఖు అర్ధరాత్రి విశాఖపట్నంలో జగదాంబ సెంటర్ అని ఒక ప్రాముఖ్యమైన సెంటర్ ఉంటుంది. ఇక్కడ అబిట్ సెంటర్ అలా ఉంటుంది. అలా దాని పక్కనే డాబా గార్డెన్స్ అని ఒక ఖరీదైన ప్రాంతం ఉంటుంది. అక్కడ ఎక్కువ బంగారు షాపులు, సెల్ ఫోన్ షాప్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ డాబా గార్డెన్స్ ప్రాంతంలో నేను ఒక పెద్ద స్థలం కొన్నానండి. చాలా డబ్బులు ఇచ్చి కొన్నా, చాలా డబ్బులు. ఎందుకు కొన్నానంటే నా వ్యాపారం, ఇంజనీర్ని కాదండి, ఇంజనీర్ని కాబట్టి ఆ స్థలంలో ఒక పెద్ద 5 అంతస్తుల భవనాన్ని డిజైన్ చేసి ఇంకా చాలా డబ్బు ఖర్చు పెట్టి ఆ 5 అంతస్తుల భవనాన్ని నిర్మాణం చేశాం. ఇంకో 10 రోజుల్లో దాన్ని ఓపెన్ చేస్తామనగా అది 2000 సంవత్సరం ఫిబ్రవరి నెల 27వ తారీఖు అర్ధరాత్రి ఎవరు ఊహించిన రీతిలో నేను నిర్మాణం చేసిన ఆ పెద్ద 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయి నేలమట్టమై పడిపోయింది. నిజంగా బిల్డింగ్ పడిపోయింది, 5 అంతస్తుల భవనం. ఈ మధ్యన కూడా హైదరాబాద్లో ఒక బిల్డింగ్ 2 ఫ్లోర్లు పడిపోయిందంట, కొంతమంది చనిపోయారంటగా. అలాగే వైజాగ్లో కూడా నేను కట్టిన 5 అంతస్తుల భవనం మొత్తం 5 అంతస్తులు కూలిపోయి, ఎప్పుడైతే 5 అంతస్తుల భవనం మొత్తం కూలిపోయిందో, నేలమట్టం అయిపోయిందో, ఆ కూలిపోయిన భవనాన్ని చూడడానికి ప్రజలు వస్తారా? చాలామంది ప్రజలు వచ్చారు, లెక్కలేనంతమంది ప్రజలు వచ్చారు, లెక్క పెట్టలేం. ఎప్పుడైతే ప్రాంతం అంతా లెక్క పెట్టలేనంతమంది ప్రజలు వచ్చారో వాళ్ళ మధ్యకి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఈ వార్తాపత్రికలు విలేకరులందరూ వచ్చారు. వాళ్ళ మధ్యకి ఈటీవీ వాళ్ళు, జెమిని టీవీ వాళ్ళు, సన్ టీవీ వాళ్ళు అందరూ వచ్చారు. వీళ్ళందరూ చూస్తుండగా ఏం జరిగిందంటే ఆ కుప్పకూలిపోయిన 5 అంతస్తుల భవంతి శిథిలాల క్రింద భాగమున 4 మనుషులు ఆ కూలిపోయిన భవనం అడుగు భాగమున బ్రతికుండి ఏడుస్తున్నారు. ఎప్పుడైతే ఆ 5 అంతస్తుల భవనం అడుగు భాగమున 4 బ్రతికుండి ఏడుస్తున్నారో చూస్తున్న ప్రజలకి భయం వేస్తుంది. ఇదా వెంటనే వాళ్ళు పోలీసులకు ఫోన్ చేశారు. అర్ధరాత్రి వేళ చాలామంది పోలీసులు ఆ స్థలం దగ్గరకు వచ్చారు. వాళ్ళ వెనక ఫైర్ ఇంజిన్లు వచ్చినాయి. ఈ ఫైర్ సర్వీస్ వాళ్ళు, పోలీసులు కలిపి ఆ కూలిపోయిన 5 అంతస్తుల భవనం అడుగు భాగమున బ్రతికుండి ఏడుస్తున్న ఆ 4 ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నాలు చేస్తారా, చేయరా? ఇదంతా టీవీలో చూపిస్తారా, చూపించరా? వార్తల్లో చూసినప్పుడు విశాఖపట్నం కలెక్టర్ గారు, పోలీసు అధికారులు, జిల్లా యంత్రాంగం అంతా వచ్చారు. పిల్లరా, ఈ ఫైర్ సర్వీస్ వాళ్ళు, పోలీసులు కలిపి కూలిపోయిన 5 అంతస్తుల భవనం కింద ప్రాణ భయంతో ఏడుస్తున్న 4 ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నాలు చేస్తారా, చేయరా? ఇదంతా టీవీలో చూపిస్తారు కదా. అక్కడికి వచ్చిన కలెక్టర్ గారు, అధికార యంత్రాంగం అంతా ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఈ కూలిపోయిన 5 అంతస్తుల భవనం యొక్క యజమాని ఎవరు, దీని ఇంజనీరు ఎవరు, ఎవరి పేరు బయటకు వస్తుంది? భోగిశాంతారు. వెంటనే అర్ధరాత్రి చాలామంది పోలీసులు మా ఇంటికి వచ్చారు.
ఒక తీవ్రవాదం తీసుకెళ్ళినట్లు ఆ కూలిపోయిన భవనం దగ్గర తీసుకెళ్ళి పోలీసులు నాతో అంటున్నారు, ఆ కిందను 4 మనుషులు ప్రాణాలతో బ్రతికి రాకపోతే నువ్వు జైలు నుంచి మరల వెనక్కి. నాకు భయం వేస్తుంది, ఇదా చాలా భయం వేస్తుంది. ఇట్లాంటి పరిస్థితులు ఎవరు కాపాడతారు ఎలాగూ అని ఆలోచిస్తున్నా. అధికార యంత్రాంగము అధికారులు వచ్చి అన్నారు, చాలా సమయం నుంచి మేము ప్రయత్నాలు చేస్తున్నాము, పోలీసులు ఫైర్ సర్వీస్ వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, వాళ్ళు ఎన్ని పనిముట్లు వాడి ఎంత ప్రయత్నాలు చేసినా ఒక్కరు కూడా బయటికి రావట్లేదు, వాళ్ళు ఇంకా ప్రాణాలతోనే బ్రతికున్నారు, అందుకని పెద్ద పెద్ద యంత్రాలు తెప్పిద్దాం, ఆ యంత్రాల సహాయంతో వాళ్ళ ప్రాణాలని మనం కాపాడొచ్చు, దానికోసం డబ్బులు ఖర్చు పెడతామని అడిగారు. నేను అన్నాను, డబ్బు ముఖ్యం కాదు, ప్రాణమే ఎంతైనా పర్వాలేదు, తెప్పించండి అన్న. పెద్ద పెద్ద యంత్రాలు తెప్పించారు, ఆ యంత్రాల సహాయంతో ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రజలందరూ చూస్తున్నారు. ఆ రాత్రంతా చాలా ప్రయత్నాలు చేశాం. ఆ రాత్రంతా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క డెడ్ బాడీ, ఒక్క శవం కూడా బయటికి రావట్లే. ఎన్ని ప్రయత్నాలు చేసినా రాత్రంతా ఒక్క శవం కూడా బయటికి రాలేదు. మరుసటి రోజు ఇదంతా పేపర్లో ఫోటోలు వేస్తారా ఇరా, ఇదిగోండి ఈ సాక్ష్యం పుస్తకం ఫ్రంట్ పేజీలో వేసిన ఫోటో అదే. ఇది నేను తీసింది కాదు, నా దగ్గర కెమెరా లేదు, న్యూస్ పేపర్లు తీసింది, స్కాన్ చేసి ఇందులో వేసాం. ఇదిగోండి. ఆ తర్వాత రోజు కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. ఎన్ని ప్రయత్నాలు చేసి ఎంత ప్రయాసపడినా ఎవరు బయటికి రావట్లా. మరుసటి రోజు ఫోటోలు వేస్తారా ఇరా, ఇదిగోండి. రకరకాలుగా రకరకాల మనుషులు మాట్లాడొచ్చు, వాస్తవం. ఆ తర్వాత కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కరు కూడా బయటికి రావట్లా. అధికార యంత్రాంగం వాళ్ళు వచ్చి అన్నారు, ఎన్ని రోజులు మేము ఇక్కడ ఉండాలి, గత 3 దినాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు రావట్లేదు, గత 3 దినాలుగా ఆ 4 తాగడానికి నీళ్ళు ఉన్నాయా, తినడానికి ఆహారం ఉందా, గాలి ఉందా? వాళ్ళు ఎప్పుడో చనిపోయారు, అందుకే ఏం అడగట్లేదని చెప్పి ఆ 4 చనిపోయినట్టు డిక్లేర్ చేసి ఆ నేరం నా మీద మోపి, ఆ నేరం కారణంగా ప్రజలందరూ చూస్తుండగా నన్ను అరెస్ట్ చేసి నన్ను జైలుకి పంపిస్తున్నారండి. నేను ఏడుస్తున్నా. ఇట్లాంటి భయంకర పరిస్థితి శత్రువులు కూడా రాకూడదు. ఇట్లాంటి ఘోరమైన పరిస్థితుల నుంచి ఎవరు నన్ను కాపాడతారు? ఒక్కరు నా మాట వింటలేదు. నాకే పాపం తెలియదని ఇంట్ల నీ కారణంగా నాణ్యత లేకుండా నిర్మాణం చేశావు, నీ కారణంగా 4 చనిపోయారు అని నేరమంతా నా మీద మోపి నన్ను జైలుకి పంపిస్తున్న పరిస్థితుల్లో నాకేం అర్థం కావట్లేదు, ఏడుస్తున్నా, భయం వేస్తుంది. ఇట్లాంటి పరిస్థితులు ఎవరు కాపాడుతారని ఆలోచిస్తున్నప్పుడు మా అమ్మ నాన్నగారు నాకు గుర్తుకొచ్చారు. మా అమ్మ భక్తిగల కోమట్ల కుటుంబంలో పుట్టింది. చిన్నప్పటి నుంచి మా అమ్మ ప్రతిరోజు గుడికి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళి నాన్న ఈయన మన దేవుడు రా అని చెప్పుతుంది. 2వ రోజు ఇంకో గుడికి తీసుకెళ్ళేది, నాన్న ఈయన కూడా మన దేవుడేనరా అనేది. 3వ రోజు ఇంకో గుడికి తీసుకెళ్ళేది, నాన్న ఈయన కూడా మన దేవుడు అని చెప్పేది. నాకు ఇదంతా గుర్తుకొచ్చి ఆ కష్టంలో ఆ బాధలో తల బాదుకుని ఏడుస్తున్నాను. ఏమని అంటున్నానంటే, ఏ దేవుడైనా కాపాడండి, ఏ దేవుడైనా కాపాడండి. ఎంతసేపు తల బాదుకుని ఏడుస్తున్నా, నిజం చెప్తున్నా ఒక్కరు కూడా వచ్చి కాపాడలే.
ఒక్కరు కూడా వచ్చి కాపాడలేదు. ఎంతసేపు ఏడుస్తున్నా. నేను పూజించిన వెండి బంగారు విగ్రహాలకు మొర్ర పెట్టుకొని ఎవరైనా వచ్చి కాపాడండి ఎంతసేపు ఏడ్చినా ఒక్కరు కూడా రావట్లా. ఏ దేవుడైనా కాపాడండి ఎంతసేపు తల బాదుకున్నా ఒక్కరు కూడా రావట్లా. అందుకని నేను ఏమనుకున్నానంటే, దేవుడు అనేవాడు అస్సలు లేడు. ఇదంతా మోసం దగ అనుకున్న పరిస్థితుల్లో నా దగ్గర పనిచేస్తున్న ఒక పని మనిషి, ఒక సామాన్యమైన వాచ్మెన్ భార్య ఆ ప్రజలందరి మధ్యలోకి పరిగెత్తుకొచ్చింది. ఎదుర్కొన్న బిల్డింగ్ కూడా నాదే. నా ఆఫీస్ పక్కన వాచ్మెన్ గది ఉంటుంది, అందులో నుంచి పరిగెత్తుకొచ్చి మేమందరం కూడా చూస్తుండగా ఆ పని మనిషి ఏం చేసిందంటే, ఆ కుప్పకూలిపోయిన 5 అంతస్తుల భవనం ముందు మోకాలేసి 2 చేతులు పైకెత్తి బలిపీఠంగా మారిపోయి యేసయ్యకు ప్రార్థన చేస్తుందండి. యేసయ్యకు ప్రార్థన చేస్తుంది. ఆ పని మనిషి బలిపీఠంగా మారి చేతులెత్తి మోకాలేసి యేసయ్యకి ఏమని ప్రార్థన చేస్తుందంటే, యేసు ప్రభువా, నువ్వు అద్భుతాలు చేసే దేవుడివి, నువ్వు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడివి, నీకు అసాధ్యమైందంటూ ఏది లేదు. పైగా అమ్మాయి అంటది, ప్రభువా నువ్వు మాట్లాడే దేవుడివి, నువ్వు మాట్లాడే దేవుడు కాబట్టి భోగి శాంతారావు గారితో నువ్వు మాట్లాడు, భోగి శాంతారావు గారితో నువ్వు మాట్లాడని ప్రార్థన చేస్తుంటే నేను చూసి ఆశ్చర్యంగా చూస్తున్నాను. ఏంటి, నాతో మాట్లాడతాడా? ఈ క్రైస్తవులు నిజమైన ప్రార్థన చేస్తారా? యేసు ప్రభు నాతో మాట్లాడమంటది, నాతో మాట్లాడతాడా? రెండవదిగా అమ్మాయి ఏమని ప్రార్థన చేస్తుందంటే, ప్రభువా నువ్వు మాట్లాడమే కాదు, ఏ స్థలంలో తవ్వి ప్రయత్నం చేయాలో ఆ స్థలాన్ని చూపించు. ఏంటి, నిజంగా చూపిస్తాడా? నిజంగా యేసు ప్రభు ఎక్కడ ప్రయత్నం చేయాలో, ఎక్కడ తవ్వాలో స్థలం చూపిస్తాడా? మూడవదిగా ఆమె ప్రార్థన చేస్తున్న, ప్రభువా ఆ స్థలంలో త్రవ్విన తర్వాత ఆ నలుగురు సజీవులుగా బ్రతికి రావాలి. మీరు చప్పట్లు కొట్టారు కానీ నాకు ఒళ్ళు మండిపోయింది, కోపం వచ్చింది. ఎందుకో తెలుసా? 3 విషయాలు. ఒకటి ఏంటంటే, నిజంగా యేసు ప్రభు మాట్లాడతాడా? నిజంగా యేసు ప్రభు స్థలం చూపిస్తాడా? నిజంగా తవ్వితే ఆ నలుగురు బతికొస్తారా? నేను అన్నాను, నిజంగా యేసు ప్రభు నాతో మాట్లాడితే, ఆ స్థలాన్ని చూపిస్తే, నిజంగా నలుగురు సజీవులుగా బ్రతికొస్తే నేను క్రైస్తవుడిగా మారిపోతానని తీర్మానం వేశాను. ఈ పని మనిషి ప్రార్థన చేస్తుంది, నడుం కట్టుకొని మోకాలేసి చేతులెత్తి ప్రార్థన చేస్తుంది. బలిపీఠం కదా. ఏమని ప్రార్థన చేస్తుంది? యేసయ్యా శాంతారావు గారితో మాట్లాడు, బాగు శాంతారావు గారితో మాట్లాడని కేకలు వేసి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రజలందరూ చూస్తుండగా ఆకాశం నుంచి ప్రభువు నాతో మాట్లాడుతున్నాడండి. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? నా కుమారుడా, ప్రేమతో చాలా రకాలుగా గాయపరిచిన నన్ను ద్వేషించలేదు, తిరస్కరించలే. ప్రేమతో తుమ్మ చెట్టు లాంటి నన్ను గాయపరిచిన నన్ను ప్రేమతో ఏమంటున్నాడంటే, నా కుమారుడా, నా కుమారుడా, అక్కడే ప్రయత్నం చేయి, అక్కడే ప్రయత్నం చేయి అంటున్నాడు. నేనన్నాను, నాతో మాట్లాడినవాడు నువ్వు నిజంగా యేసుప్రభువేనా? నువ్వు నిజంగా యేసుప్రభు అయితే నేను ఎక్కడ ప్రయత్నం చేయాలో ఆ స్థలాన్ని నువ్వు నాకు చూపించు. నేను అడిగిన వెంటనే ప్రేమగల దేవుడు నా ముందరే మట్టిలో నుంచి, భూమిలో నుంచి ఒక గొప్ప వెలుగును తెప్పించాడండి. మేమందరం చూస్తుండగా మా ముందరే ఒక పెద్ద వెలుగు వచ్చింది. పిల్లరా, బిల్డింగ్ పడిపోతే కరెంట్ ఉంచుతారా, తీసేస్తారా? మొత్తం అంతా చీకటి. ఆ చీకట్లో ఒక ఆశ్చర్యకరమైన వెలుగు వచ్చింది. చూస్తున్న ప్రజలందరూ గడగడ వణికిపోతున్నారు.
నాకు భయం వేస్తుంది. ఎందుకో తెలుసా? ఆ వెలుగు అగ్గిపెట్టి ద్వారా రాల, ఆ వెలుగు కరెంటు ద్వారా రాల, ఆ వెలుగు ప్రార్థన ద్వారా వచ్చిందండి. ఈరోజు నీకు అనుమానం ఉంటే ప్రార్థన చెయ్యు. ప్రార్థన ద్వారా ఆ వెలుగయ్యన యేసయ్య నిన్ను దర్శించును గాక. బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు లోకానికి నువ్వు ప్రార్థన చెయ్యు, ఆ వెలుగు ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తాడు. మమ్మల్ని అందరిని దర్శించిన దేవుడు, లెక్కలేనంతమంది ప్రజలను దర్శించిన దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఎప్పుడైతే ఆ వెలుగుని పత్రికా విలేకరులు చూశారో వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చి ఫోటోలు తీశారండి. ఈ సాక్ష్యం పుస్తకం వెనక భాగంలో మొట్టమొదటి పేజీలో ఇదే ఆ వెలుగు ఫోటోలకు వచ్చింది. ఫోటోలకు వచ్చింది వెలుగు. ప్రియులారా, ఈ పుస్తకాలు మీరు తీసుకుందరు, చూద్దరు, వెలుగు వచ్చింది. ఆ వెలుగులో నుంచి ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసండి? నా కుమారుడా, నా కుమారుడా, ఇక్కడే ప్రయత్నం చేయి, ఇక్కడే ప్రయత్నం చేయని చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, నేను ప్రయత్నం చేయాలి వద్దా? 100కు 100 ప్రయత్నం చేయాలని డిసైడ్ అయ్యాను. ప్రజలందరూ చూస్తుండగా పరిగెత్తుకెళ్ళా. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ సర్వీస్ వాళ్ళు ప్రయత్నించి పడేసిన పనిముట్లలో ఒక గడ్డపాలు అంటారు, గడ్డపార అంటారు మీరు, ఆ గడ్డపార తీసుకుని అందరూ చూస్తుండగా తవ్వుతున్నాను నేను. ఇదంతా చూస్తున్న పోలీసుల్లో ఒక ఇద్దరు నాకు సహాయంగా వచ్చారు. ఫైర్ సర్వీస్ వాళ్ళు ఒక ఇద్దరు సహాయంగా వచ్చారు. మేమందరం కలిసి తవ్వుతున్నాం. ప్రజలందరూ చూస్తున్నారు ఏం జరుగుద్దని, ఏం జరుగుద్దో చూస్తున్నారు. కొంత సమయం అయిన తర్వాత మేము తవ్వుతున్న స్థలం దగ్గర నుంచి ఒక భార్య, ఒక భర్త, 2 చిన్న చిన్న పసిపిల్లలు, వీళ్ళు 4 కూడా సజీవులుగా బ్రతికొచ్చారండి. 4 బ్రతికొచ్చారు. అందరికి ఆశ్చర్యం, గడగడ వణికిపోతున్నారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఒక పని మనిషి బలిపీఠంగా మారి ప్రార్థన చేస్తే 4 బతికొచ్చారు. వెంటనే ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక విలేకరులు అందరూ పరిగెత్తుకొచ్చి 4 బతికొచ్చినట్టు పేపర్లో ఫోటోలు వేశారు. ఆ ఫోటోలు ఇందులో స్కాన్ చేసి వేశాం. ఆ ఫోటోలు ఇందులో ఉన్నాయి. వెనకనైతే మొత్తం ఫ్యామిలీ 4 ఎవరెవరు బతికొచ్చారో చిన్న పసిపిల్లలు కలిపి వచ్చేసారు బతికి. విచిత్రం ఏంటంటే ఆ 4 కింగ్ జార్జ్ హాస్పిటల్, కేజీహెచ్ అని ఉంటుంది వైజాగ్లో, డాక్టర్లు తీసుకెళ్ళి స్కాన్ చేసి చూస్తే పసిపిల్లకు కూడా, చిన్న పిల్లకు కూడా తల వెంట్రుక వాసం అంత గీత పడలేదండి. ప్రైజ్ లార్డ్. ప్రియులారా, ఇంకా ఆశ్చర్యం సంగతి చెప్తాను. ఇదంతా స్థలంలో చూసిన 17 మంది పోలీసులు బాప్టిజాలు తీసుకుని ఇప్పుడు వైజాగ్లో సేవ చేస్తున్నారు. మీ సంఘంలో కూడా చాలామంది పోలీసులు ఉన్నారు. మీ అయ్యగారే పోలీస్ డిపార్ట్మెంట్, అవునా? అనేక మంది పోలీసులు దేవుని సేవ చేయుదురుగాక. ప్రజలు దేవుని మహిమను చూచుదురుగాక. మా కంపెనీలో పనిచేస్తున్న ఇంచుమించు 300 మంది పనివారిలో చాలామంది క్రైస్తవులుగా మారిపోయారు. ఒక్క బలిపీఠం. ఇంకో మాట మీకు చెప్పి నేను ముగిస్తా. ఆ క్రింద నుంచి బతికొచ్చిన 4 క్రైస్తవులు కాదు, భయంకరమైన పూజలు చేసే విగ్రహారాధికులు. ఆ కింద నుంచి బతికొచ్చిన ఆయన వేలమల కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆ కింద నుంచి బతికొచ్చిన ఆయన పెద్ద పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్లు కట్టే మేస్త్రి, కాంట్రాక్టర్, లక్షలు సంపాదించే మనిషి ఈరోజు అంతా విడిచిపెట్టి దేవుని సేవ చేస్తున్నాడు. దేవుని చిత్తమైతే ఆ బ్రతికొచ్చిన వారు మీ మధ్యకు వచ్చి సాక్ష్యం చెప్పుదురు గాక. గట్టిగా చప్పట్లు కొడతారా? హల్లెలూయా. క్రైస్తవ విరోధులు, యేసుప్రభువును ద్వేషించిన వాళ్ళు రకరకాలుగా పెట్టుకోవచ్చు, కానీ ఇంతమంది మారటానికి కారణం ఒక్క బలిపీఠం. ఒక్క బలిపీఠం.
ప్రియులారా, మేమందరం కూడా బయట ప్రపంచానికి యేసయ్య విరోధులు ప్రచారం చేసినట్టు మనందరం డబ్బు కోసం క్రైస్తవులుగా మారలా, మత మార్పిడి కోసం మారలా. దేవుని శక్తిని చూసాము, దేవుని మహిమను చూసాము, దేవుని తేజస్సు చూసాము. మనందరం బలిపేటలుగా మారి అనేక మంది గుడ్డివారు కళ్ళు తెరిపించదుము గాక, అనేక మంది మనోనేత్రములు తెరవబడును గాక, అనేక మంది క్రీస్తు విరోధులు క్రీస్తు కోసం బతుకుతురు గాక.